వచ్చేసి ఈజిల్ అంటారు. సో నేనైతే డ్రాయింగ్ స్టాండ్ అంటున్నా. సో ఇది నేనే తయారు చేసుకున్నా నా ఓన్గా. అందుకే రబ్బర్ బ్యాండ్స్, వెనక పెన్ ఇవన్నీ ఉన్నాయి. సో నాకేంటంటే నేను వేసిన డయాగ్రామ్ ఆ ఈజిల్ మీద రిప్రజెంట్ చేసుకోవాలి, చుట్టాకి బాగుండిద్ది కదా అనేది నాకు ఇష్టం. సో ఇలా వేస్ట్ది నా దగ్గర ఒక బాక్స్ ఉంది వుడెన్ది. సో అదేంటంటే వేస్ట్గానే ఉంది, 3 పీసెస్ ఉన్నాయి దానికి. సో దాన్ని నేను ఇట్లా తయారు చేసి నా దగ్గర ఉన్నటువంటి రబ్బర్ బ్యాండ్స్ తోటి చిన్న ఈజిల్ తయారు చేసుకున్నా. అండ్ కమింగ్ టు స్కెచెస్, ఇవి వచ్చేసి ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్ కేక్స్ అంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి వాటర్ పెయింట్స్. సో నేనైతే ఇవే యూజ్ చేస్తున్నా, ఇవేం పెద్ద కాస్ట్ కాదు. ఈ వాటర్ పెయింట్స్ వచ్చేసి నేను 20 రూపీస్కి కొన్నా. అలాంగ్ దే ప్రొవైడెడ్ విత్ బ్రష్ ఆల్సో. 20 రూపీస్కే బ్రష్ కూడా ఇచ్చారు, మనం సపరేట్గా కొన్న అవసరంలే. అండ్ ఈ పక్కన ఉన్నటువంటి వాటర్ కేక్స్ అన్నాను కదా, వీటికి కూడా ఒక చిన్న బ్రష్ ఉంది. బట్ ఇదేంటంటే కాస్ట్ 10 రూపీసే. నేను 2 తీసుకున్నాను ఇవి కోటీలో. అండ్ ఇవే ఇంకా నా దగ్గర ఉన్నటువంటి స్కెచెస్. అయితే కమింగ్ టు యాక్సెసరీస్, ఏం అవసరం లేదు, జస్ట్ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్. ఇంకా మీకు ఏదన్నా 3D లైన్స్ ఏమన్నా గీయాల్సి వస్తే స్కేల్, అంతే. ఈ 4 ఇంకేం కొన్న అవసరం లేదు. సో ఇవైతే ఇవాళ నేను రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు కార్డ్బోర్డ్ షీట్స్, ఇవి ఎందుకు అంటే డ్రాయింగ్ అనేది క్యాన్వాస్ షీట్స్ మీద రాస్తారు, లేదంటే క్యాన్వాస్ బోర్డ్స్ ఉంటాయి, అవి కాస్ట్ ఉన్నాయి. సో నేనేంటి, నా దగ్గర వేస్ట్గా పడిపోయి ఉన్న కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, బాక్సెస్, వాటిని అట్లా క్యూబ్స్ లాగా కట్ చేసా. డయాగ్రామ్స్ ముందు దాని మీద ప్రాక్టీస్ అవుదాము అన్నట్టుగా. లైక్ ఇట్లా అనమాట, సింపుల్ ఎగ్జాంపుల్. బాగుంది కదా, దీన్ని ఇప్పుడు ఈజల్ మీద పెట్టి చూపిస్తా. ఇది అండ్ అప్కమింగ్ నేను ఆ ఈజల్కి పెయింటింగ్ అయితే చేస్తా, అట్లా ఉండదు. జస్ట్ అది ఇప్పుడే క్రియేట్ చేశాను కాబట్టి ఆ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మీకు, అవన్నీ కవర్ చేసేసుకుంటా ఫ్యూచర్. అండ్ ఇవన్నీ మనం వేసిన డయాగ్రామ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకుండా ఒక బుక్ కానీ, స్పైరల్ కానీ ఉంటాయి కదా, స్పైరల్ బుక్స్, A4 షీట్స్, A3 షీట్స్వి. సో వాటిల్లో అయితే మనం గ్యాదర్ చేసుకోవచ్చు ఒక చోట. సో ఇవి నేను డైలీ వేసుకున్నటువంటి డయాగ్రామ్స్. వీటిని నేను షార్ట్స్గా పోస్ట్ చేసాను, చూడకపోతే చూడండి. అంతే ఈ వీడియో. సో ఇవాళ మెయిన్గా అయితే ఈ ఈజిల్ గురించే చేశాను నేను ఈ వీడియో. ఏదన్నా మీ దగ్గర కూడా ఏదన్నా వేస్ట్గా ఉంది అనుకుంటే ఏదో ఒకటి మీకు. సో నేనైతే ఇంట్లో ఏవైతే వస్తాయి కదా, ఎగ్స్ కొన్నప్పుడు కానీ, కూరగాయలు ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు కానీ, కార్డ్బోర్డ్ షీట్స్ బాక్సెస్ లాగా. సో ఆ బాక్సెస్ అన్నీ అన్బాక్స్ చేసేసి స్టోర్ చేసుకుంటా ఒక చోట. సో ఇప్పుడేంటంటే నాకు ఆ క్యాన్వాస్ బోర్డుకి అంత డబ్బులు పెట్టే కంటే ఇవే నేను నీట్గా కట్ చేసి ఏదైనా వైట్ పేపర్ తోటి కవర్ చేసి అట్లా యూజ్ చేసుకోవచ్చు కదా అనే థాట్లో ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టా. యాక్చువల్లీ బాగానే యూజ్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బుక్ చూడండి ఒకసారి, సైజ్ వచ్చేసి A3. నార్మల్గా మనం A4 షీట్స్ చూస్తాం కదా, మనకి తెలుసు ఆ సైజ్ ఎంత అనేది. సో ఇది A3, అందుకంటే కొంచెం పెద్దగా ఉంటుంది, డయాగ్రామ్స్కి బాగుంటుంది. సో ఇదేంటి అంటే ఏమంటారో కూడా నాకు తెలియదు, బట్ ఇది నేనైతే ఫేస్కి యూజ్ చేయడం లేదు. డయాగ్రామ్స్ వేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది కదా, ఆ స్ప్రెడ్డింగ్ కోసం అని కొన్న ఈ స్పాంజ్ అయితే 10 రూపీస్కే వచ్చింది. అండ్ ఈ గ్లూ కూడా 10.